కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం సృష్టించింది. ఒకరేమో తన వ్యాపారమే ముఖ్యమంటారు, మరొకరు తన అనుచరులు ప్రధానమని చెబుతారు. అధికార పార్టీ శాసనసభ్యులు తగ్గకపోవడంతో వ్యవహారం ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులకు దారితీసింది. వారి మధ్య రియల్ ఎస్టేట్ వార్ ఎందుకు వచ్చింది, ఎవరా ఎమ్మెల్యేలు, ఏ జిల్లా, పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భూ కబ్జాలు కామన్ అనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు పాగా వేసి వెంచర్ వేయటం సాధారణ అంశంగా మారిందనే చర్చ సాగుతోంది. ఫ్లాట్లను అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి విషయాల్లో వైసీపీని వేలెత్తి చూపిన టీడీపీ నేతలు ఇప్పుడు అవే పనులు చేయటం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీలో ఉంటే చట్టాలు వర్తించవు, నియమ నిబంధనలు పాటించాల్సిన పనిలేదనే ధోరణి ప్రబలింది. ఇదే సమస్యలకు దారితీస్తోంది. ఇలాంటి వ్యవహారాలు ఇటు పాలకులు అటు అధికారులకు తలనొప్పిగా తయారయ్యాయి. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ఇదే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీతో గతేడాది డిసెంబర్ 30న మార్కాపురం జిల్లా ఆవిర్భవించింది. దీంతో రియల్ వ్యాపారం పుంజుకుంది. ఈ క్రమంలోనే కొందరు ప్రైవేటు ప్రభుత్వ భూములతో కలిపి వెంచర్లు వేసి జేబులు నింపుకుంటున్నారు. దీంతో మార్కాపురంలో పెరిగిన భూ వివాదాలు అధికారులకు తలనొప్పిగా మారాయి. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త రామచంద్రరావు మార్కాపురంలో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ చిక్కుల్లో పడింది. ఈ నేతకు స్థానిక రైతులకు మధ్య ఏర్పడిన వివాదం ఇక్కడి తెలుగుదేశం శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవికి మధ్య యుద్ధంగా మారింది. మార్కాపురం పూల సుబ్బయ్య కాలనీ దగ్గర గల్లా రామచంద్రరావు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి మరికొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి 250 ఎకరాల్లో వెంచర్ వేసింది. ఫ్లాట్ల కోసం సర్కారు నుంచి అనుమతి తీసుకుంది. ఈ వెంచర్లో అసైన్డ్ భూములు ఉన్నాయి. వీటిని కొనటం చట్ట విరుద్ధం. కొనుగోలుదారుల్ని ఆకర్షించేందుకు వెంచర్ చుట్టూ ప్రహరీ నిర్మించింది. ఇక్కడే వివాదం మొదలైంది. ఈ వెంచర్ పక్కనే మరో 100 ఎకరాల్లో రైతుల భూములు ఉన్నాయి. వెంచర్ ఎంట్రీ మార్గంలో గేట్లు ఏర్పాటు చేయడంతో రైతులు తమ భూముల్లోకి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇది అరాచకమే అవుతుంది. ఎవరు ఎలా పోతే తమకేంటి, జేబులు నింపుకోవటమే ధ్యేయం అన్నట్టుగా ఉంది గల్లా రామచంద్రరావు వ్యవహారం. మానసికంగా వేధిస్తే తక్కువ రేటుకు తమకే భూములను అమ్ముకుని పోతారన్న భావన వీరిలో కనిపిస్తోంది. ఇలాంటి వ్యవహారాలు కూటమికి నష్టమనే విశ్లేషణలో ఉన్నాయి. దీంతో వెంచర్కి ఏర్పాటు చేసిన గేట్లు తొలగించాలంటూ స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. వీరిలో కొందరు మార్కాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుచరులు ఉన్నారు. ఆందోళన శృతి మించడంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు వెంచర్కి ఏర్పాటు చేసిన గేట్లు తొలగించారు. మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అండదండలతోనే దాడులు చేస్తున్నారన్నది గల్లా ఆరోపణ. ఈ శాసనసభ్యుడిపై అభియోగాలు మోపుతూ సంస్థ ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టడంతో రగడ మరింత రచ్చకెక్కింది. మరోవైపు పూల సుబ్బయ్య కాలనీ దగ్గర ఉన్న చెరువులో కొందరు రైతులకు గతంలో మునక పట్టాలు ఇచ్చారని అంటారు. వాటిని కొనుగోలు చేసి చెరువులో అక్రమంగా రోడ్డు వేయటంతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులను భూముల్లోకి వెళ్లకుండా వెంచర్ ప్రతినిధులు అడ్డుకుంటున్నారన్నది ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వర్గం ఆరోపణ. ఈ మొత్తం వ్యవహారం ఇటు మార్కాపురం అటు గుంటూరు అధికార పార్టీలో కాకరేపుతోంది. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుచర రైతులు, ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబ రియల్ ఎస్టేట్ సంస్థ మధ్య ఏర్పడిన వివాదం మార్కాపురం జిల్లా అధికారులకు తలనొప్పిగా మారింది. ఇద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావటంతో స్థానిక రియల్ పోరుపై ఎవరికి వారు పార్టీ అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేశారని సమాచారం. ఇద్దరు టీడీపీ శాసనసభ్యుల మధ్య ఏర్పడిన వెంచర్ వివాదంపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.